పార్టీ ఫిరాయింపులపై 6 నుంచి విచారణ. ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాదుపై ఈ నెల 6 నుంచి విచారణ నిర్వహించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారారని భరాసా ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలపై వచ్చిన ఫిర్యాదులపై ఇరుపక్షాల వాదోపవాదాలు పూర్తయినాయంట. ఇక 6, 12 తేదీల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్లపై పిటిషన్లు, 7, 13 తేదీల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత అరికపూడి గాంధీలపై పిటిషన్ల విచారణ నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఇటు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విచారణకు గత నెల 31తో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో మరో 2 నెలలు గడువు కావాలని చెప్పి స్పీకర్ కార్యాలయం అక్కడ సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేసింది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు 4 విచారణ అయిపోయింది, ఇంకా 4 విచారణ అదేది ఇప్పుడు 6వ తారీఖు, 12వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు ఇవన్నీ నడుస్తాయంట. వీళ్ళవి ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు 8 మంది అవుతారుగా, 4 అయిపోయారు, వీళ్ళు 4. ఇంకిద్దరు ఉన్నారంటే ఎక్కడ ఇది కడియం శ్రీహరి, తర్వాత ఇక్కడ స్టేషన్ కన్పూర్ నుంచి కడియం శ్రీహరి, తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ నుంచి మన దానం నాగేందర్. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించి ఏంటి అంటే వీళ్ళిద్దరిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత అంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అక్కడ ఆయన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఇక్కడ ఎంపీగా పోటీ చేయడంతో ఆ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రచారానికి వెళ్ళి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనడం, కండువాలు వేసుకోవడం, ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా ఎవిడెన్స్ దొరికింది. తర్వాత ఇక్కడ దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేసిండు ఏది లోక్సభ స్థానానికి. దాంతో వీళ్ళిద్దరు ఇప్పుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. ఈ 2 చోట్ల కూడా ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఎక్కువ అయితే కనిపిస్తుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. తర్వాత ఈ నలుగురు ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, ఈ 8 మంది అయితేనేమో మేము అభివృద్ధి కోసం మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాం, మేము వేసుకున్నది కాంగ్రెస్ కండువ కాదు, మేము వేసుకున్నది జాతీయ జెండా అని చెప్పేసి ఇట్లా చెప్పుకొస్తున్నారు వాళ్ళు. దాంతో అట్లా నడుస్తూ ఉంది. ఇంకా స్పీకర్ ఇంకా 4 సంబంధించి డేట్లు చెప్పేసిండ్రు.